కత్తెర సమయంలో చేయకూడని పనులు ఏమిటి, ఇంకా చేయవలసిన పనులు ఏమిటనేవి ఇప్పుడైతే తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ కత్తెర ఉన్న సమయంలో నూతన గృహారంభం, గృహప్రవేశం, ఇంకా శంకుస్థాపన వంటి పనులు అయితే అస్సలు చేయకూడదు. ఇంకా కర్ర, మట్టి, రాయి ఉపయోగించి ఎటువంటి ఇళ్ల నిర్మాణాలు, ఇంకా ఇంటికి సంబంధించినటువంటి ఎటువంటి పనులు కూడా చేయకూడదు. అలాగే పాత గృహాలను రీమోడలింగ్ చేయించడం, ఇంకా ఏవైనా గృహాలకు రిపేర్లు చేయించడం లాంటివి కూడా అస్సలు చేయకూడదు. ఇంకా నూతన శంకుస్థాపనలో ద్వారాలు నిలబెట్టుకోవడం లాంటివి కూడా చేయకూడదండి. అలాగే ఇళ్లకు సంబంధించి స్లాబ్ వేసుకోవడం ఇటువంటివి కూడా చేయకూడదు. అలాగే ఈ కత్తెర సమయంలో చెట్లు నరకడం, విత్తనాలు వేయడం, భూమి దున్నడం లాంటివి కూడా చేయకూడదు. ఇంకా చాలా మంది కత్తెర సమయంలో క్షవరం, తోటలు వేయడం లాంటివి కూడా చేయరు. అలాగే ఈ కత్తెర సమయంలో చెరువులు, బావులు త్రవ్వించుట, ఇంకా బోరు బావులు తవ్వించుట లాంటివి కూడా చేయకూడదు. అలాగే కొత్త వాహనాలు కొనుగోలు చేయుట, కొత్త వాహనాలు ప్రారంభించుట కూడా చేయకూడదు. ఇంకా దేవాలయాలు కట్టడం, విగ్రహాల ప్రాణ ప్రతిష్ఠాది కార్యక్రమాలు కూడా చేయరాదు. ఈ కత్తెర సమయంలో ఈ కార్యక్రమాలు అయితే అస్సలు చేయరాదండి. ఇంకా కత్తెర సమయంలో మనం చేయవలసిన పనులు ఏమిటనేవి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కత్తెర సమయంలో ఉపనయనం, వివాహం, యజ్ఞాలు లాంటివి చేసుకోవచ్చు. ఈ సమయంలో గృహానికి సంబంధించిన శుభకార్యాలు తప్ప మిగిలిన శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవచ్చండి.